ఆర్థిక శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. టిడ్కో ఇళ్ల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు నాశనమైపోయారని, వారికి న్యాయం చేయాలని కోరారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, వారి అప్పులకు వడ్డీలు కడుతూ ఇబ్బందులు పాలయ్యారన్నారు. అదే జగన్ ప్యాలెస్ కట్టిన సంస్థకు మాత్రం 60 కోట్ల నిధులు విడుదల చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ సూచించారు. నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్ కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ, ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి 60 కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష. ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు. బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష. తమరి ద్వారా నేను మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష, మంత్రివర్యులు పాపం 18 గంటలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఎప్పుడు చూసినా మీటింగ్స్, రివ్యూస్, అది ఎట్లా ఉందంటే అధ్యక్ష, మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి మాత్రము మంచి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇది ఏపీ టిడ్కో ఇల్లు మాత్రము నత్త పడుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్ధిదారులకి, బెనిఫిషరీస్కి ఇళ్ళు ఇవ్వాలి. ట్రై జంక్షన్లో 1296 ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులు